మళ్లీ మొదటికొచ్చిన నాలాల సర్వే 14 నుంచి లీడర్లు అధికారుల విజిటింగ్. ఇండ్ల మధ్యలో డంపింగ్ యార్డ్ పెట్టద్దు. ఎన్టీఆర్ నగర్ లో ఆందోళనకు దిగిన జనం. రోడ్డున పడ్డ ఆటో క్యాబ్ డ్రైవర్ల జీవితాలు కరోనా ఎఫెక్ట్ తో ఏడాదిన్నరగా ఖాళీ. అరుదైన వ్యాధితో 3 ఏళ్ల చిన్నారి క్రౌడ్ ఫండింగ్ తో 14 కోట్లు సేకరణ. తూనికలు కొలతలతో భారీ మోసాలు కంట్రోల్ చేయలేకపోతున్న అధికారులు. ఇక అప్డేట్స్ చూస్తే గ్రేటర్ హైదరాబాద్ లో నాలాల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. గతంలో ఎన్నో సర్వేలు చేసి నాలాలపై అన్ని ఆక్రమణలు ఉన్నాయి వాటన్నిటిని తొలగిస్తామని పాలకులు అధికారులు ప్రకటనలు చేశారు. నిధులు కేటాయించారు. 7 ఏళ్లైనా 50% పనులు కూడా హైదరాబాద్ లో పూర్తవ్వలేదు. ఇప్పుడేమో కొత్తగా మళ్లీ సర్వే నిర్వహిస్తామని మంత్రులు చెప్పడంపై సిటీ జనం మండిపడుతున్నారు. వానాకాలం వస్తే చాలు గ్రేటర్ హైదరాబాద్ జనానికి కంటి మీద కునుకుండదు. భారీగా వర్షం పడితే చాలు వీధులన్నీ చెరువులుగా మారతాయి. ఏ కాలనీలో ఏ ఇల్లు ఎప్పుడు మునుగుతుందో తెలీదు. ఎప్పుడు ఎవరు నాలాలో కొట్టుకుపోతారో అర్థం కాదు. మొత్తం మీద వానాకాలంలో సిటీలో జనం ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతోంది. నిజాం కాలం నాటి డ్రైనేజీ నాలా వ్యవస్థను బాగు చేస్తామని ప్రతి ఏటా ప్రభుత్వం హామీలు ఇస్తూనే ఉంటుంది. కానీ నాలాల సమస్యకు శాశ్వత పరిష్కారం మాత్రం చూపించటం లేదు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రేటర్ హైదరాబాద్లో నాలాల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపుపై హామీలు ఇస్తూనే ఉంది. హైదరాబాద్లో మొత్తం 390 మీటర్ల దాకా డ్రైన్స్ విస్తరించి ఉన్నాయి. నాలాలను పునరుద్ధరించటం, విస్తరించటం, వాటిపై ఆక్రమణలను తొలగించటం లాంటి పనులను చేపట్టాల్సి ఉంటుంది. 2016లో భారీ వర్షాలతో వరద నగరాన్ని ముంచెత్తినప్పుడు ఇకపై అలాంటి బాధలు లేకుండా చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. తర్వాత 2017 జనవరిలో జీహెచ్ఎంసీ అధికారులు డ్రైన్స్ పై సర్వే నిర్వహించారు. 173 మేజర్ నాలాలపై 12,182 అక్రమ కట్టడాలు ఉన్నట్టు గుర్తించారు. వాటిని క్లియర్ చేయడానికి 230 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అప్పట్లో అంచనా వేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 7 ఏళ్లలో దాదాపు 500 కోట్లు మంజూరైనా 50% వర్కును కూడా కంప్లీట్ చేయలేకపోయారు. మళ్లీ ఇప్పుడు కొత్తగా నాలాల విజిటింగ్ కార్యక్రమాన్ని చేపట్టాలని మంత్రులు నిర్ణయించారు. జీహెచ్ఎంసీ హెడాఫీస్లో శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మెహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ నెల 14 నుంచి వారం రోజుల పాటు నగరంలోని స్థానిక అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు కలిసి నాలాలు, చెరువులను పరిశీలిస్తారని చెప్పారు. గ్రౌండ్ లెవెల్లో నాలాలపై ఉన్న ఆక్రమణలు, విస్తరణ అవకాశాలపై అధికారులు రిపోర్టులు తయారు చేయాలని ఆదేశించారు. వచ్చే నెల మొదటి వారంలో వర్క్ షాప్ జరుగుతుందని, అప్పట్లోగా ఈ రిపోర్టులు సమర్పించాలన్నారు మంత్రి తలసాని. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 ఏళ్లైనా హామీలే కాని ఇప్పటిదాకా నాలాల సమస్యలు పరిష్కరించలేదు. పాత సర్వేలన్నీ బుట్టదాఖలు చేసి మళ్లీ కొత్తగా సర్వేలు చేపట్టడంపై సిటీ జనం మండిపడుతున్నారు. నాలాల విజిటింగ్ కార్యక్రమాల పేరుతో అధికారులు, ప్రజాప్రతినిధులు మళ్లీ టైం వేస్ట్ చేస్తున్నారని, వరద నీటిలో సిటీ కాలనీలు మునగకుండా శాశ్వత పరిష్కారం మాత్రం చూపించలేకపోతున్నారని మండిపడుతున్నారు. కరోనా టైంలోనూ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇస్తున్నామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. వెస్ట్ మారేట్పల్లిలో 249 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ స్కీమ్ ఆసరాగా ఉంటుందన్నారు. లబ్ధిదారులు దళారులను ఆశ్రయించొద్దని, తహసీల్దార్ ఆఫీసులో సరైన డాక్యుమెంట్స్ ఇచ్చి లబ్ధి పొందాలన్నారు మంత్రి తలసాని. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పేదరికంలో, మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ దృష్టిలో ఉంచుకొని ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మీ అందరికీ తెలిసిందే. ఈరోజు భారతదేశంలో ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ లేవు. అయితే ఈ ఇబ్బందులు దూరం చేయడానికి కళ్యాణ లక్ష్మి అనేటువంటి మంచి కార్యక్రమాన్ని, షాదీ ముబారక్ అనేటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మీరు పెళ్ళైన తర్వాత
మీ వివరాలతో అప్లై చేస్తే 1,00,000 రూపాయలు మరి ప్రభుత్వమే ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మన శ్రీకారం చుట్టడం, లక్షలాది మందికి ఈ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగేది. దీంట్లో దళారీల ప్రమేయం లేకుండా, మీరు ఎవరికి డబ్బులు ఇవ్వకుండా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది ఒక మంచి కార్యక్రమం. అంటే 1,00,000 రూపాయలలో పెళ్లి అవుతుండొచ్చో కాకపోతుండొచ్చో, అయినప్పటికీ ఒక ఆశ. కోవిడ్ నియంత్రణలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. తానా ఆధ్వర్యంలో 700 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను హైదరాబాద్లో మంత్రి పంపిణీ చేశారు. ఈ కోవిడ్ సంక్షోభంలో 18 నెలలుగా తానా అందిస్తున్న సేవలను మంత్రి ప్రశంసించారు. కరోనాను ఎదుర్కోవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే పరిష్కారమన్నారు మంత్రి పువ్వాడ. కాన్సంట్రేటర్స్ మరియు వెంటిలేటర్స్ ని సేకరించి మన ఇరు తెలుగు రాష్ట్రాలకి ఉపయోగపడే విధంగా ఇక్కడ పంపుతూ, తద్వారా ఇక్కడ తానా ఫౌండేషన్ ద్వారా శ్రీనాథ్ గారి ద్వారా కోఆర్డినేట్ చేసుకుని ఎవరెవరికి అవసరం అయితే వాళ్ళందరికీ కూడా ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ని ఇప్పటివరకు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు వెంటిలేటర్స్ కూడా వచ్చినాయి. ఈ హాస్పిటల్స్ కి మరి ఇవ్వటం ద్వారా వెంటిలేటర్స్ కూడా సరైన సమయంలో, చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో వెంటిలేటర్ సౌకర్యం లేని ఆసుపత్రుల్లో ప్రాణాలు పోయే పరిస్థితి నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగంలో అద్భుతమైన మార్పులు జరిగి ప్రభుత్వ రంగంలో హాస్పిటల్స్ అన్నిటిని బలోపేతం చేసే దిశగా కూడా ఇవాళ తీసుకొని రావడం జరిగింది. ఈ సంస్థ చేసే కార్యక్రమాలతో పాటు మిగతా ఎంతో ఫౌండేషన్స్, ఎంతో మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్, ఎంతో మంది వాలంటీర్స్, స్వచ్ఛంద సేవా సంస్థలు ఎంతో మంది కూడా, ప్రతి ఒక్కరూ కూడా మేము సైతం అని చెప్పి అందుకుంటే తప్ప ఈ విపత్కాల పరిస్థితి నుంచి మనం బయటపడలేము. ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్తో పాటు ఇప్పుడు వెంటిలేటర్స్ పంపించడం జరిగింది. వారు 700 కాదు, ఇంకొక 700 పంపించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. హై నెట్వర్త్, హై వాల్యూ, హై క్వాలిటీ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ని వారు జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసి పంపడం జరిగింది. ఇది అడగగానే సహాయ సహకారాలు అందించినటువంటి అజయ్ కుమార్ గారికి, తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్ గారికి, దీన్ని సానుకూలంగా రావడానికి మాకు సహకరించినటువంటి జయేష్ రంజన్ గారికి, సజ్జనార్ గారికి, టీఐసీసీ ఎండి నరసింహారెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి హృదయ. దేశంలో ప్రతి ఒక్కరికి ఆగస్టు చివరి వరకు వ్యాక్సిన్ అందేలా కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. సేవా హీ సంఘటన్ కార్యక్రమంలో భాగంగా ముషీరాబాద్ బీజేపీ ఆఫీసులో 70 మంది దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వారానికి సరిపడా బియ్యంతో పాటు 4 రకాల కూరగాయలు, నిత్యావసరాలను అందించారు. సంఘటన కార్యక్రమంలో భాగంగా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి పిలుపునందుకొని ముషీరాబాద్ అసెంబ్లీలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వివిధ వర్గాల ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. హెల్త్ వర్కర్స్ కానీ, శానిటేషన్ వర్కర్స్ కానీ, ఈరోజు ప్రత్యేకంగా దివ్యాంగులకు దాదాపు మరి 60-70 మంది దివ్యాంగులు ముషీరాబాద్ ప్రాంతంలో ఉండే వాళ్లకు ఈరోజు వారికి బియ్యము, కూరగాయలు పంపిణీ చేస్తూ ఈ రకంగా వారికి చేతోడు వాతోడుగా ఉండాలని, ఒకవైపు కరోనా మరి మహమ్మారి పట్టి పీడిస్తూ ఉన్నది, మరోవైపు లాక్డౌను, ఉపాధి కోల్పోయి పస్తులుండే పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ, ఓబీసీ మోర్చా మరి ఈ రకంగా ఒక మానవతా హృదయంతో ఎన్టీఆర్ నగర్లోని పేదల ఇండ్ల మధ్యలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయొద్దని ఆందోళనకు దిగారు కాలనీవాసులు. జీహెచ్ఎంసీ అధికారులు రామ్కీ సంస్థకు గార్బేజ్ డిస్పోజబుల్ కాంట్రాక్ట్ ఇస్తుందన్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ నగర్లోని ప్రభుత్వ స్థలంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తుందన్నారు. ఇక్కడ యార్డు పెడితే తాము రోగాల బారిన పడతామని ఆందోళన వ్యక్తం చేశారు. కమిటీ హాల్ కడతామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే, కార్పొరేటర్ ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తుంటే ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే జిహెచ్ఎంసీ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి, రామ్కీ వాళ్ళకి ఈ గార్బేజ్ డిస్పోజల్ కాంట్రాక్ట్స్ అయితే వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళు ఇక్కడ ప్రైవేట్ వచ్చి ఇక్కడ ఈ స్థలంలో వాళ్ళకు డంపింగ్ యార్డ్ కట్టాలని ఒక ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే ఇక్కడ ఈ స్లమ్ ఏరియాలో చాలామంది ఈ కరోనా టైంలో చాలామంది వ్యాధులకు గురై చాలా పబ్లిక్ చాలా అవస్థలు పడుతున్నారు. వాళ్ళ ఆరోగ్యాలు కూడా చాలా క్షీణించిపోతున్నాయి. ఇటువంటి కరోనా సమయంలో వాళ్ళు ఇక్కడ డంపింగ్ యార్డ్ పెట్టడం అనేది చాలా కరెక్ట్ విషయం కాదు. ఇది వాళ్ళ గతంలో కూడా మా భిక్షపతి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా ఇక్కడ వాళ్ళకు ప్రామిస్ చేయడం జరిగింది. ఏదైతే వాళ్ళు గార్బేజ్ సంబంధించి కడదాం అనుకో అది ఎంబడే ఉపసంహరించుకోవాలి. ఇక్కడ మాకు సెప్టింగ్ ట్యాంకు అవుట్లైన్ లేకనే మాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి గతంలో. మాకు ఇక్కడ ఒక ఫంక్షనల్ కట్టేయండి, లేకపోతే కమిటీలు కట్టేయండి అని డిమాండ్ చేస్తే కమిటీలు కట్టిస్తామని చెప్పడం జరిగింది. మేము ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది కార్పొరేటర్ గారికి, ఎమ్మెల్యే గారికి. అయినా సరే మమ్మల్ని నమ్మించి
ఈరోజు జంప్యాలు చేస్తున్నారండి. ఇది కరెక్ట్ అయిన పని కాదు. ఎర్కపూడి గాంధీ గెలిచిన తర్వాత ఈ డంపింగ్ యార్డ్ తీసేసి మాకు ఇక్కడ కమిటీలు కావాలని చెప్పి మేము ఎన్నోసార్లు కోరుకుంటే ఆయన మాకు కట్టిస్తామని చెప్పిండు. చెప్పిన తర్వాత ఈ రోజు మళ్ళీ దీన్ని కమిటీలు కాదని చెప్పి డంపింగ్ యార్డ్ చేస్తామంటారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సిపి మహేష్ భగవత్. హైత్నగర్, వనస్థలిపురంలో గోడౌన్లపై దాడులు చేసిన ఎస్ఓటీ పోలీసులు నకిలీ పత్తి, మిర్చి, వరి విత్తనాలు పట్టుకున్నారు. హైత్నగర్, పసుమాముల్లో 60 లక్షల నకిలీ విత్తనాలు సీజ్ చేసినట్లు సిపి తెలిపారు. గారినేని గోపాల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామన్నారు. గత 4 సంవత్సరాల్లో 10 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు సిపి మహేష్ భగవత్ తెలిపారు. ఈ హయాత్ నగర్ లో పసుమాములాలో ఒక గోడౌన్ లో ఇల్లీగల్ స్టోరేజ్ ఉంది. ఎక్స్పైరీ అయిన సీడ్స్ మళ్ళీ ప్యాకింగ్ చేసి స్పెషలీ రెడ్ చిల్లీ సీడ్స్ అది మళ్ళీ అమ్ముతున్నారు అనే ఇన్ఫర్మేషన్ తో అగ్రికల్చర్ ఆఫీసర్లతో కలిసి దాడి చేశారు. ఆ దాడిలో దాదాపు 60 lakhs రూపీస్ విలువ ఉన్న 3,875 ప్యాకెట్స్ స్పూరియస్ రెడ్ చిల్లీ సీడ్స్ బ్రాండెడ్, అది బిబో జ్యోతి, బిబో 9, బిబో చైత్ర అని ఆ పేరుతో 10 grams అది ప్యాకెట్స్. తర్వాత 41 grams లూజ్ రెడ్ చిల్లీ సీడ్. మొత్తం ఇది 60 lakhs వర్త్ ప్రాపర్టీ సీజ్ చేసి ఈ నిందితులు గారినేని ఫణి గోపాల్ సన్ ఆఫ్ సాంబశివరావు ఇప్పుడు హయాత్ నగర్ పిఎస్ లో ఈ కేసు నమోదైంది. నాకు ఇప్పుడు రిమాండ్ చేసి మన కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఈ అఫెండర్ గరినేని ఫణి గోపాల్ మీద కూడా పక్క పీడీ యాక్ట్ బుక్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్ కి మన ప్రయత్నం. కొత్త వాహనాల కొనుగోలుపై కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్ తీవ్రంగా పడింది. అసలే పెళ్లిళ్ల సీజన్. బుకింగ్స్ తో బిజీగా ఉండే షోరూమ్స్, డీలర్లు, సిబ్బంది ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నారు. సిటీలో కస్టమర్లతో రద్దీగా కనిపించే కార్, 2-వీలర్ షోరూంలు బోసిపోతున్నాయి. లాక్డౌన్ సడలింపు టైం సాయంత్రం 6 దాకా ఉన్నా బుకింగ్స్ కావటం లేదంటున్నారు. కరోనా దెబ్బకు కొత్త వాహనాల కొనుగోళ్లు ఆగిపోయాయి. పెళ్లిళ్ల సీజన్లో కస్టమర్లతో రద్దీగా ఉండే షోరూంలో జనం కనిపించడం లేదు. కంపెనీ డీలర్లు, షోరూం సిబ్బంది తప్ప ఎవరూ కనిపించడం లేదు. ప్రతిరోజు 1500కు పైగా కార్లు, 3000కు పైగా 2-వీలర్స్ కొనుగోలు జరుగుతుంటుంది. కానీ కరోనా ఎఫెక్ట్ తో అందులో 10% కూడా కొనుగోళ్లు లేవు. కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్ తో బడా కంపెనీలు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ను నిలిపివేశాయి. డీలర్ల దగ్గర ఉన్న కార్లు కూడా అమ్ముడుపోవటం లేదంటున్నారు. సిటీలోని ఒక్కొక్క డీలర్ రెగ్యులర్ గా 20 కార్లు సేల్ చేస్తే ఇప్పుడు 2 కూడా అమ్మట్లేదంటున్నారు. లాక్డౌన్ సడలింపు సమయం సాయంత్రం 6 దాకా పెంచినా షోరూమ్స్ ముందే ఓపెన్ చేసినా ప్రయోజనం లేదంటున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ షోరూమ్స్ రన్ చేస్తున్నామని చెబుతున్నారు. లాక్డౌన్ నుంచి మన సేల్స్ కొంచెం తగ్గినట్టు, అంటే ఆల్మోస్ట్ మనకి ఇలాంటి సేల్స్ లేదు. ఎవ్రీ డే రోడ్డుగా మేము ఇక్కడ డిస్ఇన్ఫెక్షన్ చేయటం, కస్టమర్ కావాల్సిన ఆల్ సేఫ్టీ పారామీటర్ తోటి షోరూమ్ని రోడ్డుకి అన్ని రకాల రోడ్డుగా మనం సిద్ధం చేసుకున్నాం. అండ్ నెలకి రోడ్డు వచ్చేసరికి మనకు ఒక 150 నుంచి 170 బుకింగ్ వస్తాయి. 20 days ఎలాంటి బిజినెస్ లేదు సార్ మనకి. అండ్ లాస్ట్ మంత్ కలెక్ట్ అంటే ఓన్లీ 35 బుకింగ్స్ వచ్చాయండి మనకి. 35 బుకింగ్ కన్నా ఎక్కువ రాలేదు లాస్ట్ మంత్. 2-వీలర్ వెహికల్స్ కొనుగోళ్లు కూడా భారీగా పడిపోయాయి. రెగ్యులర్ గా మంచి సేల్ ఉండే పెద్ద కంపెనీ డీలర్లు కూడా కరోనా దెబ్బకి డీలా పడ్డారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ వాహనాలను కొనటం లేదని చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో చాలా మంది డీలర్షిప్స్ క్యాన్సిల్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే సిబ్బందికి సగం జీతాలతో నెట్టుకొస్తున్నామని చెబుతున్నారు. మాది నార్మల్ గా ఒక 220-230 సేల్ అయ్యేది రెగ్యులర్ గా. అలాంటిది మనం May 12th నుంచి ఎప్పుడైతే మనం తెలంగాణ లాక్డౌన్లో వెళ్ళిందో ఆ టైం నుంచి మనకు ఏదైతే టోటల్ ఎంక్వైరీస్ డల్ అయిపోయినాయి. మనం నార్మల్గా 220 మన 2 బ్రాంచెస్ కలిపి ఒక 220 సేల్ అయ్యేది. అది కాస్త మనం 70-72 కూడా సేల్ కాలేదు. లాస్ట్ ఇయర్ కరోనా తర్వాత దివాళీ దసరాలో కొంచెం మాకు ఒక బెటర్ నంబర్ కనిపించినాయి. అంటే బెటర్ నంబర్ కూడా అంటే యావరేజ్ సేలు దసరా దివాళీలో వచ్చింది. వీఆర్ స్టిల్ గోయింగ్ అవుట్ విత్ ద సేమ్ లాసెస్. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత చాలా మంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పై ఆధారపడకుండా సొంత వాహనాలనే నమ్ముకున్నారు. దీంతో సెకండ్ వేవ్ కు ముందు వెహికల్స్ కొనుగోళ్లు బాగా పెరిగాయి. మళ్లీ సెకండ్ వేవ్ తో ఒక్కసారిగా పడిపోయిన సేల్స్ రాబోయే రోజుల్లో పుంజుకుంటాయనే నమ్మకంతో ఉన్నారు షోరూం నిర్వాహకులు. కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్ తో కొత్త వాహనాల కొనుగోళ్లు ఆగాయి. లాక్డౌన్ సడలింపు సమయం పెంచినా వాహనాల షోరూమ్స్ కు మాత్రం వర్కౌట్ కావటం లేదంటున్నారు డీలర్లు.
కరోనా లాక్డౌన్తో పాటు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు ఆటో క్యాబ్ డ్రైవర్లను వేధిస్తున్నాయి. ఏడాదిన్నర నుంచి వీళ్ళకి కాలం కలిసి రావటం లేదు. డ్రైవింగ్నే నమ్ముకుని బతుకుతున్న లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పటికీ చాలా మంది అప్పుల పాలై తమ వెహికల్స్ అమ్ముకున్నారు. నెల నెల ఈఎంఐలు, ఇంటి అద్దెలు చెల్లించలేక కుటుంబ పోషణ భారంగా మారిందంటున్నారు. కరోనాతో మారిన డ్రైవర్ల జీవితాలపై డీటెయిల్స్ రాజు అందిస్తారు. జీవన స్థితిగతులపై ఓ రిపోర్ట్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఆటోలు, క్యాబ్లు చాలా కీలకంగా పనిచేస్తాయి. ప్రజల రవాణా సంబంధించిన వీటినే నమ్ముకొని చాలామంది ఉపాధి పొందుతున్నారు. లాస్ట్ ఇయర్ కరోనా ఎంట్రీతో వీళ్ళ జీవితాలు మొత్తం తారుమారైపోయాయి. చాలా వరకు నమ్ముకున్న ఆటోలను, క్యాబ్లను అమ్ముకొని బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెప్పండి, ఎట్లా ఉంది కరోనా తర్వాత మీ ఆటో డ్రైవర్ల స్థితిగతి? ఒక సంవత్సరంన్నర నుంచి కరోనా నుంచి ఎట్లయితే పోరాడుతున్నారో పేషెంట్స్, అదేవిధంగా ఒక ఆటో డ్రైవర్ కూడా వాళ్ళ రోడ్డు మీద ఆపదతోటి ఏదో కడుపు పట్టుకుని వెళ్ళిన డ్రైవర్స్కి తిననికి తిండి వెళ్ళక, ఇల్లు నడవనికి ఇల్లు వెళ్ళక, ఇంటి రెంట్ వెళ్ళక, బండి కిరాయి వెళ్ళక చాలా ఇబ్బంది పడుతారు. ఎవరైతే ఓనర్స్, వెహికల్ ఓనర్స్ ఉంటారో వాళ్ళు కిరాయి తీసుకోలేకుండా, వాళ్ళు కూడా ఫైనాన్షియలీ ప్రాబ్లంలలో ఫైనాన్స్ కట్టకుండా రోడ్ల మీద తిరిగి ఆటో డ్రైవర్స్ కూడా ప్యాసింజర్ దొరకకుండా చాలా ఇబ్బంది పడుతారండి. ఇట్లాంటి టైంలో గవర్నమెంట్ మా ఆటో డ్రైవర్స్ని ఆదుకోవాలనేసి మేము ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. చాలా బాధపడుతున్నారండి ఆటో డ్రైవర్స్, చెప్పుకోలేక బాధపడుతున్నారు. కరోనా తర్వాత చాలా మంది ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడ్డారు, వాళ్ళు గిరాకీలు ఇవ్వబడుతున్నారు. మరి ఎట్లా బతుకుతున్నారు? ఏం చేసి కుటుంబాలను వెళ్ళదీసి? చాలా కష్టం నుంచి బతుకుతున్నాం మేము. చాలా బంగారం, గోల్డ్ మొత్తం గిరి పెట్టేసినాం. ఆటోలు, ఫైనాన్స్ వాళ్ళు చాలా ఆజ్ చేస్తున్నారు. ఆటోలు గుంజుకొని వెళ్ళిపోతున్నారు. మేము ఫైనాన్స్ ఈఎంఐ ఎట్లా కట్టాలి? గవర్నమెంట్ ఏమైనా చెప్పాలంటే, ఇంతకుముందు లాక్డౌన్ అయింది, ఈ లాక్డౌన్ అయ్యి ఈఎంఐ కట్టుమని బండ్లు పట్టుకొని పోతున్నారు. మేము ఏడుకెళ్ళి కట్టాలి ఫైనాన్స్? గవర్నమెంట్ ఏం ఆడుకుంటలేరు మాకు. కనీసం గవర్నమెంట్ మా ఫైనాన్స్ వాళ్ళతో మాట్లాడాలి. మాకేమైనా కనీసం వేరే రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఇస్తుంది ఆటో డ్రైవర్స్కి. ఢిల్లీలో ఇచ్చింది, బెంగళూరులో ఇచ్చింది, ఆంధ్రాలో జగన్ ఇస్తుంది. ఇక్కడ మా దగ్గర ఎందుకు ఇస్తలేదు గవర్నమెంట్? అసలు ఆటో వాళ్ళకి అసలు పట్టిస్తలేదు మా గవర్నమెంట్. అయితే ఆటోలు అయితే ఇప్పుడు ఏం నడుస్తలేవు, గిరాకీ ఏం లేదు. ఇక వస్తున్నాము బండి కిరాయిలు. ఇప్పటి వరకు అయితే ఈ లాక్డౌన్ నుంచి అయితే ఈ ఏడాది 2 ఏళ్ళ నుంచి అయితే ₹1 కూడా చంపాలి. అప్పులపాలే అయినాం. కానీ ఇంటి కిరాయిలు కట్టక, బండి కిరాయిలు కట్టక, బండి ఫైనాన్సులు గుంజుకుపోయి లోపల పెట్టుడు, ఇవన్నీ ఇబ్బందులు. 2 సంవత్సరాల నుంచి అయితే మేమైతే ఆటో డ్రైవర్ మొత్తం ఆగమైన. మా గురించి అయితే పట్టించుకునే నాదుడే లేడు. ఫైనాన్షియల్ తీసుకుపోయి లోపల వేసేసారు. మొత్తం ఫైనాన్షియల్ తీసుకుపోయి లోపల వేసి కిరాయి బండ్లు మళ్ళీ ఒక్కొక్కరు ఉన్నతన పోయి కిరాయి తెచ్చుకొని నడుపుతారు. క్యాబ్ డ్రైవర్లు కూడా ఉన్నారు. రెగ్యులర్గా వాళ్ళు బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, లాస్ట్ ఇయర్ కరోనా నుంచి వాళ్ళ జీవన పరిస్థితులు ఏ విధంగా ఉన్నా తెలుసుకునే ప్రయత్నం. భయం, మీ పేరేం పేరు? ఎట్లా ఉంది? బుకింగ్స్ అవుతున్నాయా లేదా? క్యాబ్ కరోనా తర్వాత క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? చాలా దారుణం ఉన్నదన్న. ఇప్పుడు డీజిల్ రేట్స్ అన్న కానీ చాలా పెరిగినాయి. మామూలు లాక్డౌన్ కాకముందు ₹74 ఉండే, ఇప్పుడు ₹94 అయింది. మనీ అయితే పెరగలేదు, అంటే డ్రాప్స్ నుంచి వచ్చింది అయితే అదే ఫేర్ ఉన్నది. అది చాలా కష్టం అవుతుంది మాకు. ఫైనాన్స్ కట్టేటికే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 15 months అవుతుంది, కానీ 1 month కట్టాం మేము. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు గిట కాల్ చేసి చెప్తున్నారు, మళ్ళీ బ్యాంక్ గిట లోన్ గిట చాలా ఉన్నాయి. కరోనా కంటే ముందు, లాస్ట్ ఇయర్ కరోనా రాకముందు డైలీ ఎంత సంపాదించే వాళ్ళు? ఇప్పుడు కరోనా తర్వాత లాక్డౌన్తో ఎంతకు పడిపోయింది మీ డైలీ ఆదాయం? అప్పుడైతే 2000-2500 వరకు చేసేదండి. ఇప్పుడైతే 1000 దాకా అవుతుంది. దాంట్లో ఒక 500-600 డీజిల్కి అయిపోతున్నది. చాలా మంది కూడా క్యాబులు గిరాకీలు లేక, బుకింగ్స్ కాక వేరే మీకు చాలా అమ్ముకున్నారు అన్నట్టు, నిజమేనా? అవునండి, చాలా అమ్ముకున్నారు. ఫైనాన్స్ కట్టలేక ఏం చేస్తారండి, మళ్ళీ పబ్లిక్ చాలా మంది ఉన్నారు, అమ్మేసి చేసినారు చాలా మంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి క్యాబ్ నడుపుకుంటూ ఉపాధి పొందుతున్నారు? నేను యాక్చువల్లీ 2 years అవుతుంది సార్ ఇప్పుడు. అంటే ఈ 1 year కరోనా వచ్చినప్పటి నుంచి చాలా తక్కువ వస్తుంది పేమెంట్ అయితే. కాకపోతే ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఇవి చాలా ఉన్నాయి సార్. అంటే కట్టుకోలేకపోతున్నాము. అయినా ఈ టైం వరకునన్నా డీజిల్ రేటు చాలా పెరిగిపోయింది. ₹95 అయింది సార్ డీజిల్ రేటు. అయినా ఈ సిచ్యువేషన్ ఇప్పుడు డీజిల్ అంటే కస్టమర్లు చాలా పేమెంట్, ఊబర్ వాళ్ళు చాలా తగ్గించేశారు పేమెంట్. అయినా చేసుకోలేకపోతున్నాము, చాలా కష్టమవుతుంది సార్. ఈ పెరిగిన డీజిల్, పెట్రోల్ ద్వారా కూడా ఎఫెక్ట్ ఏమైనా పడిందా? చాలా ఎఫెక్ట్ పడింది. ఇంతకుముందు రోజు కనీసం 12 గంటలు నడిపిస్తే ఒక 3000 వస్తుండే. ఇప్పుడు 12 గంటలు నడిపిస్తే 1500 కూడా వస్తలేవు. దాంట్లో 700 పెట్రోల్, డీజిల్ పోతుంది, ఉన్నది కమిషన్ పోతుంది.
ఉన్న చేతిలో 200-300 దాని కోసం నడిపించేది ఏముంది, ఇంకా ఉన్నాయి అమ్ముకొని పోదామని ఇంకా ఊర్లోకే పోదాం అన్నట్టు ప్లాన్ చేసుకుంటున్నాం మేము. ఇప్పటివరకు ఎవరన్నా అట్లా అమ్ముకొని ఊర్లలో పోయిన వాళ్ళు ఉన్నారు? మస్తు మంది ఉన్నారు సార్. మా దాంట్లోనే నా ఫ్రెండ్షిప్లోనే 4-5 మంది ఉన్నారు. ఇది మొత్తానికి అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని నమ్ముకొని ఉపాధి పొందుతున్న ఆటో డ్రైవర్లు కావచ్చు, కార్ డ్రైవర్లు కావచ్చు, చాలామంది ఇప్పుడు కరోనా ఎఫెక్టు, దాంతోపాటు పెట్రోలు డీజిల్ ధరల పెరుగుదలతో చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్టు శ్యామ్తో రాజు, 6 న్యూస్, హైదరాబాద్. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించాయి ఆర్టీసీ యూనియన్స్. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీ ప్రకటిస్తామని నమ్మించిందన్నారు. దీనిపై అత్యవసర సమావేశం నిర్వహించారు యూనియన్ లీడర్లు. ప్రతి నెల 15వ తేదీ వరకు జీతం కోసం ఎదురుచూపులు, కార్మికులచే వెట్టి చాకరీ లాంటి సమస్యలపై చర్చించామన్నారు. ప్రభుత్వం వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు మాకు ప్రభుత్వ ఉద్యోగులకు మా తర్వాత 15 నెలలకు వేతన సవరణ జరగాలి. ఆర్టీసీ కార్మికులకు 1/4/2015 నుండి జరగాలి. ప్రభుత్వ ఉద్యోగులకు 1/7/2018 నుండి జరగాలి. మాకు ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ చెప్పారు, తర్వాత మనం 3 నెలల కింద చెప్పిండు. ఎప్పుడు చెప్తారు ఆర్టీసీ కార్మికుల వేతనం తక్కువ ఉండే మరి పెంచాల్సిన ఆవశ్యకత అని చెప్తారు. ప్రభుత్వంతో మేము పోరాటానికి కాదు మా ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ప్రభుత్వానికి మా దృష్టి తీసుకొని సమస్య పరిష్కారం ప్రయత్నించే దిశగా ఉంటాం. ఇప్పుడు పే స్కేల్ 2017 కాలేదు, 2021 కాలేదు. దీనికంటే ముందు అసలు ఆర్టీసీ పరిరక్షణ పెద్ద ప్రమాదంలో ఉంది. ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం 6,000 కోట్ల రూపాయల పైన అప్పులు ఉన్నాయి. మరి అప్పులు తీరే మార్గం ఏంటి? మళ్ళీ ప్రభుత్వం అప్పులే ఇస్తుంది. ఆర్టీసీ కార్మికుల పీఎఫ్ఏ 1,280 కోట్లు వాడేసుకున్నారు, సీజెస్ 780 కోట్లు వాడేసుకున్నారు. ఈ రకంగా ఫైనాన్షియల్ అంశాలు ఉన్నాయి. అందుకని ఏ చట్టాలు అమలు కాని పరిస్థితి ఉంది. ఓ పక్కన కేంద్రం తీసుకొచ్చే కోడ్ల పేరుతోటి కూడా ఇక్కడ దాడి జరిగేదానికి. అందుకని ఇటు ఇండస్ట్రీ సమస్య ఉంది, కార్మికుల సమస్యలు ఉన్నాయి, పని పరిస్థితుల సమస్యలు ఉన్నాయి. ఈ మూడింటిని సమన్వయం చేసుకుని సంస్థ రక్షణ ఏం చేయాలనేది దాంట్లో. పీఆర్సీపై ప్రభుత్వం ఇచ్చిన జీవోతో తాము 10 ఏళ్లు వెనక్కిపోయినట్లయిందని ఆరోపిస్తోంది తెలంగాణ 104 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఈ జీవోతో 104 కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఎంప్లాయీస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రతి ఉద్యోగి దాదాపు 10,000 రూపాయలు నష్టపోతున్నామంటున్నారు. ప్రాణాలకు తెగించి కరోనా టైంలో డ్యూటీలు చేస్తున్న తమకు పీఆర్సీ కమిటీ నివేదిక ప్రకారం వేతనాల జీవో విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇచ్చిన జీవో నంబర్ 60 ప్రకారం వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న అన్ని క్యాడర్ల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తీవ్ర నిరాశకు గురవుతున్నాం. ప్రభుత్వం దయచేసి మాకు న్యాయం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని రెగ్యులర్ చేయాలి, లేనిచో అందరికీ కూడా మూల వేతనం వేయాలి. ఇంకొకటి ఏంటంటే రిస్క్ అలవెన్స్ లేదు. ప్రాణాలు అడ్డుపెట్టి కరోనా టైంలో పనిచేస్తున్నాం, ఎవరికి కూడా రిస్క్ అలవెన్స్ లేదు. మా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు న్యాయం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అయితే గత ప్రభుత్వము నిన్న ఇచ్చిన పీఆర్సీ కమిటీ నివేదిక ప్రకారము మాకు కనీసం మూల వేతనము చెల్లించాలని మేము కోరుతున్నాము. ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి పీఆర్సీ, ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, ముఖ్యంగా ఈరోజు 104 ఉద్యోగులకు తీగలను లోడ్ చేసింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారం మేము గత 10 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఏ ఒక్కరికి అందరికీ చాలని వేతనాలతో పనిచేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం దీన్ని గుర్తించి వెంటనే పీఆర్సీ కమిటీ నివేదిక ఇచ్చిన దాని ప్రకారం వేతనాల జీవోను మళ్ళీ విడుదల చేయాలని చెప్పేసి. రిస్క్ టేకర్స్ కు అందాల్సిన కోవిడ్ వ్యాక్సిన్ ను దొంగతనంగా టీఆర్ఎస్ నేతలు వారి బంధువులకు అందిస్తున్నారని బీజేపీ లీడర్ ఏకాంత్ గౌడ్ ఆరోపించారు. షేర్లింగంపల్లిలోని బాగ్ అమీర్వాడ్ ఆఫీసులో వ్యాక్సిన్ స్లాట్స్ ను బుక్ చేస్తున్న ఉద్యోగి ఎస్ఆర్పి నాయక్ ను నిలదీశారు. 10 ఏళ్లుగా ఒకే డివిజన్లో పనిచేస్తున్న నాయక్ మరో ప్రైవేటు వ్యక్తితో కలిసి డబ్బులు తీసుకుని స్లాట్స్ బుక్ చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. వారి ఆఫీసుకు వెళ్లగానే ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు పట్టుబడ్డాయి. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి స్లాట్ బుకింగ్ అక్రమాలకు పాల్పడుతున్న ఎస్ఆర్పి నాయక్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. మామూలుగా డీసీ గారు కమ్మరి శ్రీకాంత్ ఈయన ఉంటాడు, ఏం చేయడు మరి అట్లా కదన్నా. మీరు స్ట్రీట్ వెండర్ కదా, ఆడ పోయి ఫోటో తీసుకోవాలి కదా. విషయం ఏంటంటే సామాన్య ప్రజలకు చేరాలి. ఇది సామాన్య ప్రజలకు చేరకుండా ఇట్లా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చుట్టాలకి బంధువులకి వీళ్ళు ఆధార్ కార్డులు తీసుకొచ్చుకొని స్లాట్లు బుక్ చేసుకొని పేద ప్రజలకు అక్కడికి వెళ్ళి లైన్ కట్టినంత మాత్రం వాళ్ళకి ఏమంటున్నారంటే స్లాట్లు అయిపోయినాయని చెప్తున్నారు. ఎందుకంటే ముందే ఇక్కడ మొత్తం వీళ్ళ అనుచరులకు కావచ్చు, బంధువులకు కావచ్చు, లేకపోతే ఇంకో ప్రైవేట్ వ్యక్తులకు కావచ్చు, వాళ్ళు స్లాట్లు ముందే ఇచ్చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు ఈ వ్యాక్సిన్ ఫ్రీగా అందాలని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ గారు
ప్రధాన దృక్పథంతో ఆయన ఈ కార్యక్రమాన్ని మొదలు పెడితే దీన్ని పక్కదోవ పట్టించే విధంగా అధికారులు ప్రవర్తిస్తున్నారు. దీని విషయమై జోనల్ కమిషనర్ గారు దృష్టి పెట్టి తక్షణం చర్య తీసుకు. హైదరాబాద్ మీర్పేట్లో 10 లక్షల విలువైన సరుకులను సీజ్ చేశారు పోలీసులు. నందకిషోర్ అనే వ్యక్తి నుంచి 1920 కేజీల గోల్డ్ డ్రాప్ ఆయిల్, 4 టన్నుల రైస్, 1400 కేజీల జీరా, 2250 కేజీల పల్లీలు, 2 మోటార్ వెహికల్ను స్వాధీనం చేసుకున్నారు. వేరే చోట అన్లోడ్ కావాల్సిన సరుకును తప్పుదోవ పట్టించి నిందితుడు నందకిషోర్ తన దగ్గర దింపుకుంటున్నాడు. ఆ తర్వాత నందకిషోర్ తన సహచరుడు అబ్దుల్ రెహమాన్ కలిసి సరుకును వేరే ప్రాంతాలకు తరలించేవాడు. నందకిషోర్పై 2009లో పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. నేరం చేసే విధానం ఏంటంటే వీళ్ళు ఇంతకుముందుకు దీనిలో వీళ్ళు ఒకతను వరలక్ష్మి రైస్ ట్రేడర్స్ అనే దానిలో దీనిలో ఈ నందకిషోర్ అతను పనిచేశాడు ఆ రైస్ ట్రేడర్స్ దానిలో. ఆ అనుభవంతో ఇక్కడ ఇతను వచ్చి ఏంటంటే ఈ మార్కెట్లో లోడ్ ఉన్న లారీల దగ్గరకు వచ్చి ఆ సారే నన్ను పంపిండు అని చెప్పి ఆయన ఫోన్ కలిపి ఇంకొక పార్ట్నర్కి ఫోన్ కలుపుతాడు. అతను ఈయన చెప్పిన పేరు నేనే మాట్లాడుతున్నా మావంతో పోయి అక్కడ అన్లోడ్ చేయమని చెప్తాడు. సో ఆ విధంగా వీళ్ళు అక్కడ ఉన్న లోడెడ్ లారీలను తీసుకొని పోయి వాళ్ళకు అనుకూలమైన ప్రదేశంలో అన్లోడ్ చేయించి మళ్ళీ లారీ అతను పోయిన వెంటనే దాన్ని అక్కడ నుండి వారిని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇలా వీళ్ళు 10,20,000 వర్త్ దొంగతనాలు చేసినట్టుగా మన దృష్టికి వచ్చింది. ఈ యొక్క మీర్పేట్ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఈ కేసులో పట్టుకోవడంతో వాళ్ళు ఇంకా ఈ మీర్పేట్ పోలీస్ స్టేషన్ కాకుండా ఇంకా 6 సిటీలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ సందడి చేసింది. మాధాపూర్ వెస్టిన్ హోటల్లో సేఫ్ జోన్ హెల్త్ బ్యాన్ ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఫస్ట్ టైం ఇండియాలో కోవిడ్ కాంట్రాక్ట్ ట్రేసింగ్ డిజైన్ ను హైదరాబాద్ లో లాంచ్ చేశారు సేఫ్ జోన్ బ్యాన్ ప్రతినిధులు. స్మార్ట్ ఫోన్ నార్మల్ గా కూడా ఉపయోగించేలా స్మార్ట్ బ్యాన్ ను డిజైన్ చేశారు. కరోనా కాంట్రాక్ట్ ట్రేసింగ్ చేసేలా దీన్ని రూపొందించామని తెలిపారు. కరోనా లక్షణాలను ముందుగా అలర్ట్ చేసేలా సేఫ్ జోన్ హెల్త్ బ్యాండ్ డిజైన్ చేశామన్నారు. వీటిని ముందుగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు అందిస్తామన్నారు. Utmost care, be extremely careful and please wear a mask, double mask. I double masked on my way here to Hyderabad this morning. Let's be responsible for one another. That's extremely important. And well, I'd like to say a very big congratulations to Rashmi. This is a wonderful product. And like it's been mentioned by Bharat Garu as well as Manjula Garu, this is something that's going to be extremely useful for me in my industry once I resume work. I really like the fact that this actually sends notifications on the app. So if your body temperature fluctuates, if your SpO2 fluctuates, you'll actually get a notification which is an immediate sign even before you test, before you do your RT-PCR, that you need to isolate immediately. So that cuts down and minimizes risk as much as possible. And I think that is pretty much the need of the hour. And also I'm extremely glad about the fact that you are donating this to the frontline workers. I think this is extremely important for all our doctors out there who are doing way beyond, who are putting the community and the needs of COVID. హైదరాబాద్ సిటీ పోలీసులు గుట్కా మాఫియాకు చెక్ పెట్టారు. బేగం బజార్ అడ్డాగా సాగుతున్న గుట్కా ట్రాన్స్పోర్ట్ బట్టబయలు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన 72 లక్షల రూపాయల విలువైన గుట్కా, ఫారిన్ సిగరెట్స్ లారీని సీజ్ చేశారు. పక్కా సమాచారంతో నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నామన్నారు సిపి అంజనీ కుమార్. రాజేంద్ర నగర్లో నివాసం ఉంటున్న ప్రతాప్ కుమార్ గుట్కా రవాణాలో కీ రోల్ పోషించాడని చెప్పారు. బిగ్గెస్ట్ క్యాచ్ ఇన్ ద రీసెంట్ టైమ్ గుట్కా వర్త్ 1 crore rupees की సీజర్ జరిగింది. హైదరాబాద్ సిటీ అంటే ఫ్రీ ఫ్రమ్ గుట్కా. కరోనా టైంలో కొన్ని అడ్వాంటేజ్ తీసుకోండి అండ్ దే హ్యావ్ డన్ సమ్ మిస్చిఫ్ ఆల్సో. అండ్ ఇదికి ఈరోజు రిజల్ట్ 1 crore వర్త్ గుట్కాకి సీజర్ జరిగింది. ఇది స్టేట్లో బిగ్గెస్ట్ సీజర్ ఆఫ్ గుట్కా. ఈ ఎంటైర్ సీజర్లో స్వాగత్ గోల్డ్ 64 bags, హన్స్ టొబాకో 5 bags, JKR టొబాకో 50 grams 4 bags. ఇదే విధంగా అన్ని సీజర్స్ కూడా జరిగింది. ఈ సందర్భంలో ఈ అక్యూజ్ ప్రతాప్ భాస్కర్ ఒరిజినల్గా ఉత్తరాఖండ్ నేటివ్. ఇది రీసెంట్ స్పెషల్ డ్రైవ్లో 32 personsకి అరెస్ట్ జరిగింది సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ద్వారా. నా ఈ ఆపరేషన్లో మన
एडिशनल डीसीपी चक्रवर्ती गुम्मी ఇంటర్ ఆన్లైన్ క్లాసులు మొదలు పెట్టేందుకు డేట్ ఫిక్స్ చేసింది ఇంటర్ బోర్డు. ఈ నెల 16 నుంచి క్లాసులకు ఏర్పాట్లు చేస్తోంది. మొదట జూన్ 1 నుంచే తరగతులు ప్రారంభించాలనుకున్న కరోనా సెకండ్ వేవ్తో వాయిదా పడింది. కరోనా కారణంగా ఈ ఏడాది కూడా విద్యార్థులకు ఆన్లైన్లోనే క్లాసులు చెప్పేందుకు ఏర్పాట్లు చేస్తోంది విద్యాశాఖ. ఇందులో భాగంగా ఈ నెల 16 నుంచి స్కూల్, కాలేజ్ స్టూడెంట్స్ కు డిజిటల్ ఆన్లైన్ క్లాసులు మొదలు పెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు అధికారులు. అయితే 16న క్లాసులు ప్రారంభించేందుకు సర్కార్ పర్మిషన్ రాకపోతే జూలై 1 నుంచి మొదలు పెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ముందు 6 నుంచి 10 తరగతులకు డిజిటల్ ఆన్లైన్ విద్యను ప్రారంభించాలని చూస్తున్నారు అధికారులు. లేదంటే 8వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు క్లాసులు మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. ఇంటర్మీడియట్ తో పాటు 10వ తరగతికి డిజిటల్ ఆన్లైన్ క్లాసులు ప్రారంభించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు సమాచారం. ఇంటర్ విద్యార్థులకు మార్కులు ఇచ్చే పనిలో ఉన్నారు అధికారులు. గతేడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ లో 1,99,000 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అందులో కొంతమంది ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ కాగా మరికొందరు ఎక్కువ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యారు. కరోనా కారణంగా వారికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించలేదు. ప్రస్తుతం వారంతా సెకండ్ ఇయర్ పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు కూడా పరీక్షలు లేకపోవడంతో ఫస్ట్ ఇయర్ లో ఫెయిల్ అయిన సబ్జెక్టుల్లో కనీస మార్కులను ఇచ్చేలా ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంటోంది. వారికి ఆయా సబ్జెక్టుల్లో 45% మార్కులు వేసి పాస్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. సెకండ్ ఇయర్ లోనూ 45% మార్కులు వేయాలని చూస్తున్నారు. పై చదువులకు వెళ్లినప్పుడు కనీస అర్హత మార్కుల నిబంధనతో ఇబ్బందులు రాకుండా ఉండాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. 1-2 రోజుల్లో పాఠశాలల ప్రారంభం, ఆన్లైన్ క్లాసులు ఎప్పటి నుంచి చెప్తారనే దానిపై క్లారిటీ రానుంది. దీనిపై పూర్తి స్థాయిలో గైడ్లైన్స్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది విద్యాశాఖ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.